సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక కస్టమర్ని క్రియేట్ చేస్తాను నేను. సో ఈరోజు టేబుల్ సంబంధించి అసలు కస్టమర్ మాస్టర్ సంబంధించిన టేబుల్స్ ఏంటి, టేబుల్స్ అసలు ఎందుకు, ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాము. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక కస్టమర్ని క్రియేట్ చేస్తాను. సో క్రియేట్ చేయడానికి మనకి టీ కోడ్ XD01 ఎంటర్ కొడుతున్నాను. సో ఇక్కడ ఫస్ట్ అకౌంట్ గ్రూప్ సెలెక్ట్ చేసుకోవాలి. సో D001 నా అకౌంట్ గ్రూప్. సో ఇది వచ్చింది D001. నేను ఇక్కడ డబుల్ క్లిక్ చేశాను. సో నెక్స్ట్ కంపెనీ కోడ్ D100, సేల్స్ ఆర్గనైజేషన్ D100, నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ D1, డివిజన్ ఆల్సో D1. జస్ట్ ఎంటర్ కొడుతున్నాను. ఓకే. సో ఇక్కడ నేను కస్టమర్ నేమ్ ఇస్తున్నాను. స్టార్టింగ్ ఇది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ టేబుల్ అని పెడుతున్నాను, అంటే టేబుల్ సంబంధించిన ఫస్ట్ ఇది చూద్దామని. ఓకేనా. సెర్చ్ టర్మ్ వచ్చేసి నేను కంపెనీ కోడ్ ఇస్తున్నాను D100, స్ట్రీట్ సంథింగ్ ఏదో ఒకటి ఇచ్చేసుకుంటాను. నంబర్, స్ట్రీట్ నంబర్, హౌస్ నంబర్, నెక్స్ట్ పోస్టల్ కోడ్ 500, ఓకే 1. సికింద్రాబాద్ ఇస్తాను. కంట్రీ IN, రీజన్ హెల్ప్ కొడుతున్నాను. ఓకే ఆంధ్రప్రదేశ్ 01, ట్రాన్స్పోర్టేషన్ జోన్ 901, ఎంటర్. సో ఇది జనరల్గా ఇది మనకు జనరల్ సరిపోతుంది మినిమం. లేదు ఇంకా కావాలనుకుంటే అడ్రస్ పే చేసుకుంటున్నాను. PO బాక్స్ నెంబర్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకున్నాను. పోస్టల్ కోడ్స్ 50001, లాంగ్వేజ్ ఇంగ్లీష్. ఓకే. నెక్స్ట్ ఈమెయిల్ సంథింగ్ అంటే ఏదైనా ఇచ్చుకోవచ్చు. సో ఈమెయిల్ ఇచ్చాను. లాంగ్వేజ్, టెలిఫోన్ నెంబర్ కూడా ఉంటే ఇచ్చుకోవచ్చు. సో ఇది ఇలా, సో ఇది జనరల్ డేటాలో సరిపోతుంది. సో నెక్స్ట్ కంపెనీ కోడ్ క్లిక్ చేస్తున్నాను. సో కంపెనీ కోడ్లో మనకు కావాల్సింది జస్ట్ రీకన్సిలేషన్ కోడ్ మాత్రమే, 1,40,000. సో నెక్స్ట్ సేల్స్ ఏరియా డేటా. సో ఇందులో ఇంకా మనకి మిగతా సంబంధం అవసరం లేదు. సో కంపెనీ కోడ్లో ఈ సేల్స్ ఏరియాలో మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ యాజ్ ఆఫ్ నో అయితే, సో ఇది ఒకటి చెక్ చేసుకోవాలి. కస్టమర్ ప్రైజింగ్ ప్రొసీజర్ ఈ ఫీల్డ్ అనేది మనం కంపల్సరీగా వాల్యూ ఉండాలి సంథింగ్. 1 అయితే మ్యాక్సిమం 1 స్టాండర్డ్ పెట్టుకోవాలి. సో మిగతా అవసరం లేదు. నెక్స్ట్ షిప్పింగ్ ట్యాబ్. సో షిప్పింగ్ ట్యాబ్లో డెలివరీ ప్రియారిటీ, సో నేను హై ప్రియారిటీ పెట్టుకుంటున్నాను 01. షిప్పింగ్ కండిషన్స్ 01, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, ఎంటర్. నెక్స్ట్ డెలివరింగ్ ప్లాంట్ D100. నెక్స్ట్ ఇది ఇంకా అవసరం లేదు, ప్రూఫ్ రిలవెంట్ ఫర్ POD అంటే ప్రూఫ్ ఆఫ్ డెలివరీ. ఓకే. సో యాజ్ ఆఫ్ నో ఓకే, ఇది సరిపోతుంది ఇన్ఫర్మేషన్. ఎంటర్ కొడుతున్నాను. నెక్స్ట్ బిల్లింగ్ డాక్యుమెంట్స్ ట్యాబ్. సో ఇక్కడ టర్మ్స్ ఆఫ్ పేమెంట్ జనరల్గా ఇది CIF. తర్వాత ఇక్కడ లొకేషన్ ప్లేస్ పెట్టుకోవాలి సంథింగ్ ఏదన్నా ఒకటి. సో నేను హైదరాబాద్ అని పెట్టుకుంటాను. ఓకే హైదరాబాద్. నెక్స్ట్ టర్మ్స్ ఆఫ్ పేమెంట్ 001. ఇక్కడ మనకు ఆప్షన్స్ ఉంటాయి హెల్ప్ కొడితే. సో జనరల్ 001 పెట్టుకుంటాం, పేయబుల్ ఇమీడియట్లీ డ్యూ నీట్ అని. ఓకే. సో నెక్స్ట్ అకౌంట్ అసైన్మెంట్ గ్రూప్, ఇది వచ్చేసి సేమ్ 01 పెట్టుకుంటున్నాను. డొమెస్టిక్ రెవెన్యూస్. నెక్స్ట్ ట్యాక్సెస్లో వచ్చేసి ఇది ట్యాక్స్ క్లాసిఫికేషన్, ఇది సేమ్ హెల్ప్ కొట్టుకుంటే సరిపోతుంది. యాక్చువల్లీ 1 పెట్టుకుంటాను. సో తెలిస్తే డైరెక్ట్ ఎంటర్ చేసుకోవచ్చు, లేదంటే మాన్యువల్గా ఇలా హెల్ప్ తీసుకొని చేసుకోవచ్చు, మాన్యువల్ ఆర్ హెల్ప్ తీసుకొని ఎంటర్. సో నెక్స్ట్ పార్ట్నర్ ఫంక్షన్స్లో చెక్ చేసుకోవాలి. సో 4 పార్ట్నర్ ఫంక్షన్స్ వచ్చాయి. సోల్డ్ టు పార్టీ, షిప్ టు పార్టీ, బిల్ టు పార్టీ, పేయర్. సో సరిపోతుంది. సో ఇన్ఫర్మేషన్ అయితే మినిమం ఒక కస్టమర్ క్రియేట్ చేయడానికి. సో కస్టమర్ వచ్చేసి ఇక్కడ ఇంటర్నల్ ఉంది, ఇది ఎప్పుడైతే మనం సేవ్ చేస్తామో అప్పుడు సిస్టమ్ ఒక నెంబర్ అనేది ప్రపోజ్ చేస్తుంది. సో జస్ట్ ఎంటర్ కొడుతున్నాను, మళ్ళీ ఒకసారి నెక్స్ట్ సేవ్ చేస్తున్నాను. సో ఇప్పుడు సిస్టమ్ ఒక నెంబర్ అనేది మనకి క్రియేట్ చేస్తుంది కస్టమర్ సంబంధించి. సో ఇక్కడ కస్టమర్ నెంబర్ వచ్చేసి కింద ఉంది 100,511. సో నేనేం చేస్తున్నాను అంటే టీ కోడ్ వచ్చేసి XD02 అంటే చేంజ్ మోడ్ ఆఫ్ కస్టమర్. సో ఇది కస్టమర్ యొక్క నెంబర్, ఇది 100,511. సో ఈ నెంబర్ని నేను సేవ్ చేసుకుంటాను ఫర్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ సో కస్టమర్ని క్రియేట్ చేశాను కదా, ఇక్కడ పెట్టుకుంటున్నాను. రైట్, సేవ్ చేసుకుంటాను. సో ఇప్పుడు ఇక్కడ మనకి టేబుల్స్ యొక్క ఉద్దేశం అసలు ఎందుకు టేబుల్స్ అంటే, సో ఇలా ఇప్పుడు మనకు కస్టమర్ని క్రియేట్ చేస్తాము. సో ఈ కస్టమర్లో డేటాని అప్డేట్ చేయడానికి మనకి XD02 టీ కోడ్ ఉంది. జస్ట్ వాల్యూస్ చెక్ చేసుకోవడానికి XD03. ఈ 3 ఉన్నాయి. ఓకే ఫైన్. సో మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 కస్టమర్స్ చేసాం అనుకోండి. సో ఆ కేసెస్లో మనకి కొంచెం టేబుల్స్ యూజ్ అవుతాయి. సో టేబుల్స్కి వెళ్ళే ముందు ఇక్కడ మనకు టీ కోడ్ ఉంది, కస్టమర్ టీ కోడ్ ఉంది. ఈ టీ కోడ్ ఉంది చెక్ చేద్దాం. ఓకే. సో ఇప్పుడు కస్టమర్ది క్లోజ్ చేస్తున్నాను. సో టీ కోడ్ రన్ చేస్తున్నాను, /n
VCUST VCUST ఎంటర్, సారీ /VCUST డబుల్ ఎస్ పడింది ఎంటర్. ఓకే, సో ఇక్కడ హెడ్డింగ్ చూసుకుంటే కస్టమర్ లిస్ట్. ఈ టీ కోడ్ యొక్క యూస్ ఏంటంటే టోటల్ కస్టమర్ లిస్ట్ అన్నట్టు. సో ఈ స్క్రీన్లో చూసుకుంటే ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి కస్టమర్ ఉంది. ఇన్ కేస్ మనకు కస్టమర్ నెంబర్ తెలిసింది అనుకోండి, సో మనం ఆ కస్టమర్ సంబంధించి కొంచెం డేటా అనేది తీసుకోవచ్చు. సో కింద వచ్చేసరికి నెక్స్ట్ అడ్రస్ ఉంది. అంటే యాక్చువల్లీ ఈ స్క్రీన్ ఏమంటారంటే ఇన్పుట్ స్క్రీన్ అంటారు, సెలక్షన్ స్క్రీన్ లేదా ఇన్పుట్ స్క్రీన్ అంటారు. ఓకేనా, సో ఇక్కడ ఏంటంటే మనకు తెలిసిన వాల్యూ పాస్ చేసుకొని మిగతా డేటా తెచ్చుకోవడానికి ఇది ఇన్పుట్ స్క్రీన్ లేదా సెలక్షన్ స్క్రీన్ అనేది యూజ్ అవుతుంది. ఓకేనా, సో అడ్రస్ డేటా కింద నెక్స్ట్ ఆర్గనైజేషన్ డేటా ఉంది, దాని కిందకి వచ్చేస్తే నెక్స్ట్ బ్లాక్ డేటా ఉంది, నెక్స్ట్ డిలీషన్ ఇండికేషన్ ఈ డేటా ఉంది. ఓకేనా, సో యాక్చువల్లీ ఈ టీ కోడ్ యొక్క ఉద్దేశం ఏంటంటే, సో ఎప్పుడైనా కస్టమర్స్ ఎంతమంది క్రియేట్ చేస్తాము, లేదా పర్టికులర్ కస్టమర్ నెంబర్ ఉంది, లేదా ఫర్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను. సో ఇది సేల్స్ ఆర్గనైజేషన్ తీసేస్తున్నాను, ఇది మొత్తం ఎంటీ చేస్తున్నాను యాక్చువల్గా. సో ఇనిషియల్గా ఇలా ఉంటుంది, నేను వాడాను కాబట్టి అలా వచ్చింది. సో ఇప్పుడు జస్ట్ ఇక్కడ ఏంటంటే నేను నాకు సంబంధించిన పోస్టల్ కోడ్ లేదా స్ట్రీట్ ఏదైనా ఒకటి. ఓకేనా, సో ఇక్కడ కంట్రీ ఐఎన్ ఇస్తాను లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది దాన్ని బట్టి ఐఎన్ ఇచ్చాను. సో ఐఎన్ ఇచ్చి ఇక్కడ ఎగ్జిక్యూట్ కొట్టామనుకోండి, కస్టమర్స్ ఏవైతే క్రియేట్ అయ్యి ఉంటాయో ఐఎన్కి సంబంధించి ఐఎన్తో క్రియేట్ చేసింది ఆ డేటా మొత్తం వస్తుంది మనకి, అది మీనింగ్. ఓకేనా, సో నేను ఐఎన్ కాకుండా పర్టికులర్గా ఇప్పుడు సెర్చ్ టర్మ్ అనేది ఇందాక కంపెనీ కోడ్ కొట్టున్నాను D100. ఓకేనా, అది ఇస్తున్నాను, ఇది ఇచ్చి ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. చూడండి, సో D100 అనే సెర్చ్ టర్మ్తో క్రియేట్ అయిన కస్టమర్స్ మొత్తం లిస్ట్ డేటా మొత్తం వచ్చేసింది నాకు. ఇంతమంది కస్టమర్స్ యొక్క మొత్తం ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇలా అన్నట్టు. సో ఈ టీ కోడ్తో ఇలా అదే సెర్చ్ చేసుకోవచ్చు. సో మనం ఇన్పుట్ ఇస్తే దాన్ని బట్టి ఈ డేటా అనేది మనకి రిపోర్ట్ అనేది వస్తుంది అన్నట్టు. ఓకేనా, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ D100 సేల్స్ ఆర్గనైజేషన్ నాకు తెలుసు. సో దానికి సంబంధించి నేను డేటా ఫెచ్ చేయాలి అంటే ఈ సేల్స్ ఆర్గనైజేషన్తో క్రియేట్ అయిన కస్టమర్ లిస్ట్ కావాలి నాకు. ఎగ్జిక్యూట్ చేస్తున్నాను, చూడండి మళ్ళీ సేమ్ డేటా వచ్చింది. అంటే డిఫరెంట్ ఇస్తే డిఫరెంట్ కూడా వస్తుంది. సో ఇప్పుడు ఇది తీసేసుకున్నాను, సేల్స్ ఆర్గనైజేషన్ తీసేసి డిస్ట్రిబ్యూషన్ ఛానల్ D1 ఎంటర్ ఎగ్జిక్యూట్. సో ఇలా కూడా అంటే మనకి ఏంటంటే ఇన్పుట్ ఏదైనా ఒక ఇన్పుట్ ఇస్తే దానితో మనకి అవుట్పుట్ అనేది వస్తుంది అలా అన్నట్టు. ఇప్పుడు పర్టికులర్గా సిటీ కూడా ఎంటర్ చేసి లేదా పోస్టల్ కోడ్ ఎంటర్ చేసుకోవచ్చు, మనం డేటాని సెర్చ్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ఫర్ ఎగ్జాంపుల్ పోస్టల్ కోడ్, సో ఈ పోస్టల్ కోడ్ ఇచ్చేసి నేను చెక్ చేస్తున్నాను. ఈ పోస్టల్ కోడ్తో ఎంతమంది కస్టమర్స్ క్రియేట్ అయినారు ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. చూడండి ఇప్పుడు కొంచెం డేటా మనకు డిఫరెంట్గా వచ్చింది, లిమిటెడ్ డేటా వచ్చింది. సో పోస్టల్ కోడ్ అనేది ఇక్కడ మనం ఇందాక ఇన్పుట్ ఇచ్చాం కదా, సో ఈ పోస్టల్ కోడ్తో 4 కస్టమర్స్ మనకు క్రియేట్ అయినారు, వాళ్ళ డేటా మొత్తం వచ్చింది. సో ఇక్కడ మనకి ఇక్కడ ఈ స్క్రీన్లో ఇన్ఫర్మేషన్ ఏమేమి వస్తుంది అంటే కస్టమర్ అండ్ సేల్స్ ఆర్గనైజేషన్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్, డివిజన్, సేల్స్ ఆఫీస్, సేల్స్ గ్రూప్, తర్వాత కస్టమర్ పేరు, సిటీ, సిస్టమ్, నేమ్ 1 అది సేమ్, ఇది సేమ్ మనకి. ఓకే, నెక్స్ట్ స్ట్రీట్ అడ్రస్ అంటే లిమిటెడ్ డేటా అనేది వస్తుంది మనకి, ఏ కంట్రీ ఏ రీజన్లో క్రియేట్ అయినాడు అనేది. సో ఇంకా డేటా అనేది మనం కస్టమర్ క్రియేట్ చేసినప్పుడు సేల్స్ ఏరియా డేటా ఇచ్చాము, సో మిగతా కూడా ఇచ్చాము కంపెనీ కోడ్కి సంబంధించిన డేటా. సో ఆ డేటా అనేది రాదు. సో యాక్చువల్లీ దీని యొక్క మోటో ఏంటంటే మనకి కస్టమర్స్ యొక్క డేటా అనేది ఫెచ్ చేసుకోవడానికి షార్ట్ ఫామ్లో వస్తుంది, ఇది ఒకటి. సో టేబుల్స్ ఉన్నాయి కదా, ఈ టేబుల్స్ యొక్క ఉద్దేశం అసలు ఇది ఎందుకు. ఓకేనా, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ టేబుల్స్కి వెళ్ళడానికి మనకి టీ కోడ్ SE16 నేను రన్ చేస్తున్నాను /SE16N ఎంటర్. ఓకే, సో ఇక్కడ హెడ్డింగ్ వచ్చేసి జనరల్ టేబుల్ డిస్ప్లే. ఓకేనా, సో నెక్స్ట్ ఇక్కడ టేబుల్ ఉంది మనకి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది KNA1. సో కస్టమర్కి సంబంధించి మనకి KNA1 టేబుల్ ఫస్ట్ టేబుల్, ఇది టేబుల్. ఓకే, టేబుల్ ఎందుకనే చెక్ చేసుకుందాం. ఓకేనా, సో ఈ టేబుల్ యొక్క డిస్క్రిప్షన్ ఇది జనరల్ డేటా ఇన్ కస్టమర్ మాస్టర్. ఓకేనా, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది టేబుల్లో నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు ఇందాక కస్టమర్ని క్రియేట్ చేసుకున్నాం కదా, ఆ కస్టమర్ నెంబర్ నేను పాస్ చేస్తాను, కాపీ కంట్రోల్ V. ఓకేనా, సో ఇప్పుడు ఏంటంటే ఇది కూడా సేమ్ ఇన్పుట్ స్క్రీన్ అది. ఓకేనా, ఇక్కడ ఏంటంటే నేను ఈ టేబుల్లో ఈ కస్టమర్కి సంబంధించిన డేటా అనేది ఏమేమి వాల్యూ ఇచ్చామనేది నాకు కావాలి చెక్ చేసుకోవడానికి. జస్ట్ క్లిక్ చేస్తున్నాను ఎగ్జిక్యూట్ ఇది. ఓకేనా, సో ఇది ఏంటంటే జనరల్ డేటా, కస్టమర్కి సంబంధించి జనరల్ డేటా ఏమేమి వస్తుంది. సో ఇక్కడ గమనిస్తే మనకి అవుట్పుట్లో ఏమొచ్చింది, కస్టమర్ నెంబరు, కంట్రీ, నేమ్ 1, నేమ్ 2, అడ్రస్ వచ్చింది, సిటీ, పోస్టల్ కోడ్. ఓకేనా, టెలిఫోన్, ఫ్యాక్స్ నెంబర్, అడ్రస్. ఇంకొంచెం రైట్ సైడ్కి మనం వెళ్ళిపోతే చూసుకోండి, క్రియేటెడ్ బై, ఎప్పుడు క్రియేట్ చేశాడు, ఎవరు క్రియేట్ చేశాడు, ఎప్పుడు క్రియేట్ చేశారు. సో ఇది మనకి అకౌంట్ గ్రూప్, కస్టమర్ క్రియేట్ చేసేటప్పుడు మనం పెట్టుకునే అకౌంట్ గ్రూప్, PO బాక్స్ నెంబర్, లాంగ్వేజ్. సో గమనిస్తే ఏంటంటే
కస్టమర్ క్రియేట్ చేసుకునేటప్పుడు మనకి జనరల్ డేటా ట్యాబ్, జనరల్ డేటా అనేది ఏదైతుందో ఆ డేటా ఓన్లీ ఆ డేటా మటుకు మాత్రమే ఉంది మనకి. సో మిగతా డేటా లేదు. సో టేబుల్స్లో ఏంటంటే మనం క్రియేట్ చేసే ప్రతి ట్రాన్సాక్షన్ కానీ ఏదైనా కస్టమర్ మాస్టర్ ఏదైనా మెటీరియల్ మాస్టర్ ఏదైనా మాస్టర్ డేటా క్రియేట్ చేసినప్పుడు అది బ్యాక్ ఎండ్లో టేబుల్స్లో స్టోర్ అవుతుంది అలా అన్నట్టు. సో మనకి ఎప్పుడైనా డేటా అనేది కావాలన్నప్పుడు ఫెచ్ చేసుకోవాలి అన్నప్పుడు మనకు తెలుసుకోవాలి, అంటే దాని యొక్క డేటా అనేది కావాలి ఎత్తుక్కోవాలనుకున్నప్పుడు రిపోర్ట్ తీసుకుంటారు అన్నట్టు. ఇది యాక్చువల్గా నథింగ్ బట్ రిపోర్ట్స్ కూడా అంటారు. ఓకేనా. సో ఇలా ఈ టేబుల్స్లో వచ్చేసి డేటా తీసుకుంటారు. సో నెక్స్ట్ ఇప్పుడు KNB1 టేబుల్ ఉంది. ఈ టేబుల్లో వెళ్ళి చెక్ చేసుకుందాం. ఇక్కడ మనకి ఏం దొరుకుతుంది, KNB1 జస్ట్ ఎంటర్. సో ఇక్కడ డిస్క్రిప్షన్ చేంజ్ అయిపోయింది, కస్టమర్ మాస్టర్ కంపెనీ కోడ్. అంటే కస్టమర్ సంబంధించి ఆ కస్టమర్ పలానా కస్టమర్ ఏ కంపెనీ కోడ్లో క్రియేట్ అయినాడు అదన్నట్టు. సో ఇప్పుడు ఇందాక కస్టమర్ ఉంది కదా 100511 ఎంటర్ కొడుతున్నాను, ఎగ్జిక్యూట్. ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు ఈ స్క్రీన్లో చూసుకుంటే ఈ డేటా డిఫరెంట్గా ఉంటుంది. సో ఇక్కడ కస్టమర్ నెంబర్ ఉంది, కంపెనీ కోడ్ ఏ కంపెనీ కోడ్లో క్రియేట్ అయ్యాడు, క్రియేటెడ్ అండ్ క్రియేటెడ్ బై, రీకన్సిలేషన్ అకౌంట్ ఎంటర్ చేసుకున్నాం కదా. సో గమనించుకుంటే మ్యాక్సిమం మనం కస్టమర్కి సంబంధించి కంపెనీ కోడ్కున్న డేటా, కంపెనీ కోడ్లో ఉన్న మెయింటైన్ చేసిన డేటా మాత్రమే డిస్ప్లే అవుతుంది అలా అన్నట్టు. ఓకేనా. సో ఇక్కడ మనకు ఒకటే కాదు మల్టిపుల్ కస్టమర్స్ డేటా కూడా మనం ఫెచ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ ఇంకొక కస్టమర్ ఇంకొక టేబుల్లో చూద్దాం, KNVV. ఓకేనా, KNVV ఎంటర్ కొడుతున్నాను, ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఓకే. సో మనం ఇక్కడ ఏంటంటే ఇందాక ఇక్కడ ఇన్పుట్ ఏమి ఇవ్వలేదు, డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసాము. డిఫరెన్స్ చెప్తున్నాను. సో డైరెక్ట్గా చేయడం వల్ల ఏమొస్తుందంటే సో మల్టిపుల్ కస్టమర్స్ యొక్క ఇన్ఫర్మేషన్ వచ్చింది. క్రియేటెడ్ బై ఎప్పుడు క్రియేట్ చేశారు, సేల్స్ ఏరియా. యాక్చువల్గా KNVV అంటే ఏంటంటే సేల్స్ ఏరియా డేటాకు సంబంధించి వస్తుంది. కస్టమర్ మాస్టర్కి సంబంధించి సేల్స్ ఏరియా అంటే ఆ కస్టమర్ ఏ సేల్స్ ఏరియాలో క్రియేట్ చేయబడ్డాడు ఆ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఓకేనా. సేల్స్ ఆ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇన్ ద సేమ్ వే కస్టమర్ని క్రియేట్ చేసేటప్పుడు మనకు సేల్స్ ఏరియా డేటా మెయింటైన్ చేస్తాం కదా, ఆ డేటా కూడా వస్తుంది అన్నట్టు. ఓకేనా. సో బ్యాక్ వెళ్తున్నాను. సో ఇక్కడ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ హిట్స్ అని ఉంది, 500 ఉంది. సో ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో దీని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు ఈ నెంబర్ ఆఫ్ కస్టమర్స్ ఉన్నారు కదా, వీళ్ళు కిందకి వెళ్తూ ఉంటే టోటల్ 500 నెంబర్స్ డేటా మనకి తీసుకొచ్చింది అన్నట్టు, అలా అన్నట్టు మీనింగ్. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తుందంటే నాకు ఇందాక క్రియేట్ చేసుకున్న పర్టికులర్ కస్టమర్ తెలుసు, ఆ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను, నాకు ఈ కస్టమర్ సంబంధించిన డేటా మాత్రమే రావాలి. సో అందుకే ఇది ఒకటి సింగిల్గా వేస్తున్నాను, ఎగ్జిక్యూట్. చూడండి ఓన్లీ 1 రికార్డ్ వచ్చింది, మిగతా మనకు సంబంధాలు అవసరం లేదు. ఓకేనా. సో కస్టమర్ అండ్ సేల్స్ ఏరియా క్రియేటెడ్ ఎవరు క్రియేట్ చేస్తాడు, క్రియేటెడ్ ఆన్. నెక్స్ట్ కస్టమర్ ప్రైజింగ్ ప్రొసీజర్, ఇది కస్టమర్కి సంబంధించి మనము సేల్స్ ట్యాబ్లో ఉంది కదా, అది మెయింటైన్ చేసుకుని ఆ వాల్యూ వచ్చింది. నెక్స్ట్ ఇది ఇన్కో టర్మ్స్ బిల్లింగ్ ట్యాబ్లో క్రియేట్ చేసుకున్నాం కదా, ఆ ట్యాబ్ ఆ ఇన్ఫర్మేషను. నెక్స్ట్ ఇది షిప్పింగ్ కండిషను. సో ఇలా సో కస్టమర్ సంబంధించి ఇప్పుడు ఇందాక కస్టమర్ ఓపెన్ చేస్తున్నాను. సో సేల్స్ ఏరియా డేటాకి వెళ్తాను. ఇప్పుడు జనరల్ డేటాలో ఉన్నాం కదా, సారీ ఇక్కడ సేల్స్ ఏరియా ఎంటర్ చేస్తాను నేను. ఓకే. సో అది సో ఈ టేబుల్లో మనకి ఏంటంటే కస్టమర్ సంబంధించి సేల్స్, షిప్పింగ్, బిల్లింగ్లో కూడా ఏంటంటే మనకి అకౌంట్ అసైన్మెంట్ ఇది ఉంది కదా, ఈ పర్టికులర్ ఈ ఫీల్డ్ వరకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. నెక్స్ట్ ఈ కింద ఉన్న ఇన్ఫర్మేషన్ ఈ ట్యాక్స్కి సంబంధించింది ఇంకో టేబుల్ వస్తుంది. ఓకేనా. అది సో కస్టమర్ సంబంధించి సేల్స్ ట్యాబ్స్కి సంబంధించిన డేటా మొత్తం ఇక్కడ వస్తుంది మనకి. సో ఇన్కో టర్మ్స్ కానీ CIF ఇది ఉంది కదా, నెక్స్ట్ షిప్పింగ్ కండిషన్స్, ఇలా ఈ ఇన్ఫర్మేషన్ వస్తుంది మనకి. ప్లాంట్ మెయింటైన్ చేసుకున్నాం, పేమెంట్ టర్మ్స్, అకౌంట్ అసైన్మెంట్ గ్రూప్ ఆఫ్ కస్టమర్, ఇది 1 పెట్టుకున్నాం, అకౌంట్ అసైన్మెంట్ గ్రూప్ ఆఫ్ కస్టమర్ ఇక్కడ ఇది వచ్చేసింది. సో షిప్పింగ్ ట్యాబ్లో షిప్పింగ్ కండిషన్ 01 పెట్టుకున్నాము, సారీ 01, డెలివరింగ్ ప్లాంట్ పెట్టుకున్నాము. సో ఇన్ఫర్మేషన్ అక్కడ ఇలా ఇది ప్లాంట్ వచ్చింది. సో ఈ షిప్పింగ్ కండిషన్ 01, ఇది డెలివరీ ప్రియారిటీ 1. సో అలా కస్టమర్ సంబంధించిన డేటా అలా ఉంటుంది. ఓకేనా. సో నెక్స్ట్ KNVP అంటే పార్ట్నర్ ఫంక్షన్ సంబంధించిన డేటా వస్తుంది. సో KNVP ఎంటర్. సో నెక్స్ట్ సేమ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. అంటే ఇక్కడ పర్టికులర్ కస్టమర్కి ఇస్తే ఆ కస్టమర్కి సంబంధించిన డేటా వస్తుంది. ఇన్ కేసు ఏమి ఇవ్వకుండా బ్లాంక్ ఇచ్చామనుకోండి మనకి కంప్లీట్గా మిగతా కస్టమర్స్ కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఇక్కడ 500 ఉంది కాబట్టి 500 రికార్డ్స్ వస్తుంది. ఎగ్జిక్యూట్ చేస్తున్నాను.
సో ఒక కస్టమర్ క్రియేట్ చేసినప్పుడు ఆ కస్టమర్స్కి ఎన్ని పార్ట్నర్ ఫంక్షన్స్ ఉన్నాయి ఆ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇక్కడ. సో ఇప్పుడు ఈ కస్టమర్కి సోల్ టు పార్టీ ఉంది, బిల్ టు పార్టీ, పేయర్, షిప్ టు పార్టీ ఉన్నాయి. సో కొన్ని కస్టమర్స్కి మల్టిపుల్ షిప్ టు పార్టీస్ కూడా ఉంటాయి. అంటే మల్టిపుల్ షిప్ టు పార్టీస్ కూడా ఉన్న కస్టమర్స్ కావాలి డేటా అనుకున్నప్పుడు సో ఈ టేబుల్కి వచ్చేసి చెక్ చేసుకుంటారు అలా అన్నట్టు. ఓకే, సో నెక్స్ట్ టేబుల్ కేఎన్విఐ. ఇది ట్యాక్స్ క్లాసిఫికేషన్, ట్యాక్స్ ఇండికేటర్ సంబంధించి ఉంటుంది ఇన్ఫర్మేషన్. కేఎన్విఐ ఎంటర్. సో ఇక్కడ కస్టమర్ నేను ఎంటర్ చేసుకుంటున్నాను, ఎగ్జిక్యూట్. చూడండి, సో ఈ కస్టమర్స్కి మనం ట్యాక్స్ క్లాసిఫికేషన్ ఏం మెయింటైన్ చేస్తాము, 1 పెట్టాము. ఇక్కడ చూసుకోండి, బిల్లింగ్ డాక్యుమెంట్స్ ట్యాబ్లో ట్యాక్స్ క్లాసిఫికేషన్ ఎండబ్ల్యూఎస్టీకి ట్యాక్స్ క్లాసిఫికేషన్ 1 పెట్టాను. చూడండి, కంట్రీ అయ్యాను ఎండబ్ల్యూఎస్టీ 1 అలా. సో ఇలా ప్రతి ట్రాన్సాక్షన్ కస్టమర్ క్రియేట్ చేసినా, మెటీరియల్ క్రియేట్ చేసినా కానీ, సేల్స్ ఆర్డర్ కానీ, డెలివరీ ఏ ట్రాన్సాక్షన్ మనం ఎస్ఐపిలో చేసినా కానీ ప్రతిదీ మనకి ఆ రికార్డ్ అనేది టేబుల్స్లో స్టోర్ అవుతుంది అలా అన్నట్టు. సో నెక్స్ట్ ADR6. సో ఈ మనకి కస్టమర్ సంబంధించి ఈ జనరల్ డేటాలో ఇంకొంచెం అడిషనల్గా అడ్రస్కి సంబంధించి ఇంకొంచెం ఇవి డీటెయిల్గా ఈ 2 ట్యాబ్స్లో, సో ఈ 2 టేబుల్స్లో మనకి స్టోర్ అవుతాయి. ADR6 చూద్దాం. ఇప్పుడు ADR6 చూద్దాము. బ్యాక్ ADR6 ఎంటర్. చూడండి, అడ్రస్ సంబంధించి డేటా ఉంటుంది. సో ఎగ్జిక్యూట్ చేస్తున్నాను ఇక్కడ నేను డైరెక్ట్గా. ఓకే, సో సిటీ ఉంది ఇక్కడ, నేమ్ 2 ఉంది, నేమ్ 1 ఉంది. ఇంకొంచెం రైట్ సైడ్ డ్రాగ్ చేసుకుంటే పోస్టల్ కోడ్. సో కంప్లీట్గా అడ్రస్లో ఇంకా కొన్ని ఎక్కువ ఫీల్డ్స్ ఉన్నాయి కదా, ఆ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో యాక్చువల్గా మనకి ఇక్కడ ఏంటంటే ADR6 ఈ 2 ఇంటర్లింక్గా ఉంటాయి మనకి. ఓకేనా, సో ఇంకోటి ADR6లో వచ్చేసి మనకి ఈమెయిల్ అడ్రస్ ఉంటుంది కస్టమర్కి సంబంధించింది. ADR6 చేస్తాను, ఎంటర్. ఓకే, సో ఇక్కడ ఈమెయిల్కి సంబంధించి మెయింటైన్ చేస్తే డేటా వస్తుంది మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్క నిమిషం బ్యాక్ వెళ్దాము. ఈ పర్సన్ నెంబర్ దగ్గర సో మనకి నార్మల్గా అడ్రస్ నెంబర్ అని ఉంటుంది. అడ్రస్ నెంబర్ అనేది ADRC టేబుల్ నుంచి ADRCలో మనకి అడ్రస్ అనే ఒక ఫీల్డ్ ఉంటుంది, ఒక కస్టమర్ సంబంధించింది. ఆ ఫీల్డ్ని మనము బ్యాక్ వెళ్దాము. సో ఇక్కడ ADRCలో సో ఇందాక క్రియేట్ చేస్తున్నాం కదా, ఆ కస్టమర్ ఒకసారి ఓపెన్ చేస్తాను. సో ఇక్కడ ఏంది, ఈ కస్టమర్ పేరు ఇది. ఓకే, ఎంటర్ చేశాను. సో ఇక్కడ ఏం చేస్తున్నాను, నేమ్ 1లో ఎంటర్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఓకే, సో నాకు ఇక్కడ అడ్రస్ నెంబర్ వచ్చింది. సో ఇప్పుడు ఏం చేస్తాను, ఇది కాపీ చేసుకుంటున్నాను, Ctrl+Y Ctrl+C. ఓకే, సో మళ్ళీ బ్యాక్ వచ్చేసి సో ఇప్పుడు ADR6 టేబుల్ వచ్చేసాను. సో ఇక్కడ సో ఇక్కడ నాకు అడ్రస్ అనేది ఫీల్డ్ అనేది దొరకట్లేదు. సో దొరికినప్పుడు ఏం చేయాలంటే Ctrl+F కొట్టేసి ADDRESS అడ్రస్. ఓకే, చూడండి అడ్రస్ నెంబర్ వచ్చింది కదా. సో ఇందాక ఆ కస్టమర్కి సంబంధించిన అడ్రస్ తీసుకొని ADR నెంబర్ తీసుకొని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. చూడండి, సో sapsdtelugu@gmail.com ఇది మెయింటైన్ చేస్తాను కదా. సో ఇక్కడ కస్టమర్కి వచ్చాను, జనరల్ డేటాలో కిందకి వస్తున్నాను. చూడండి, ఇక్కడ ఈమెయిల్ వచ్చేసి ఇది నేను మెయింటైన్ చేశాను. సో ఎగ్జాక్ట్ ఇక్కడ మనకు వచ్చింది అలా అన్నట్టు. సో ADR6 ఈ 6 కాదు, సి టేబుల్లో ఈ అడ్రస్ నెంబర్ అనేది ఉంటుంది ప్రతి కస్టమర్కి. ఆ నెంబర్ని తీసుకొని మనము ఈ ADR6 టేబుల్లో పాస్ చేస్తే అప్పుడు మనకి ఆ కస్టమర్కి సంబంధించి ఈమెయిల్ ఐడి మెయింటైన్ చేస్తాము, ఆ ఇన్ఫర్మేషన్ వస్తుంది అన్నట్టు. సో అలా. సో ఈ టేబుల్స్ వల్ల ఇంకోటి యూజేజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్యాక్ వెళ్తున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ KNA1 టేబుల్. ఓకేనా, ఎంటర్ చేశాను. సో నాకేంటంటే ఇప్పుడు యాక్చువల్లీ నేను
కస్టమర్స్ అనేది సెర్చ్ చేయాలి. నాకేంటంటే సెర్చ్ టర్మ్ ఒకటి కానీ లేకపోతే ఏదైనా కంట్రీ బేస్ చేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు నాకు సెర్చ్ టర్మ్ అనేది D100 కంపెనీ కోడ్ మెయింటైన్ చేశాను. సో నాకు టోటల్ లిస్ట్ రావాలి. ఇక్కడ నేను 500 తీసేసుకుంటున్నాను. అంటే మనకి డేటా అనేది మోర్ దెన్ 500 ఉంటే ఎక్కువ డేటా కావాలనుకున్నప్పుడు అట్లా పెట్టుకోవచ్చు. సో నేను లిమిటెడ్గా కస్టమర్స్ క్రియేట్ చేస్తాను కాబట్టి ఆ కస్టమర్స్ లిస్ట్ కావాలి నాకు. సో ఇక్కడ నాకు ఏంటంటే నేను మర్చిపోయాను అసలు కస్టమర్స్ ఏ కస్టమర్ క్రియేట్ చేసిన ఏంది ఆ డేటా లేదు. సో ఇన్పుట్ ఇది ఇచ్చేసాను, ఎగ్జిక్యూట్ చేశాను. చూడండి టోటల్గా నాకు ఇక్కడ చూడండి నంబర్ ఆఫ్ హిట్స్ అంటే టోటల్ 19 ఇంట్రెస్ట్ క్రియేట్ అయినాయి. ఇక్కడ ఈ 19 ఇంట్రెస్ట్ ఇక్కడ మనకు టోటల్గా వచ్చేస్తాయి అన్నట్టు అలా. సో ఇలా కస్టమర్స్ని మనం ఎప్పుడన్నా ఏదైనా ఇన్ఫర్మేషన్ మర్చిపోయినా కానీ ఏ కస్టమర్ క్రియేట్ చేసాము కస్టమర్ నెంబర్ తెలియకపోయినా కానీ సో ఇలా పాస్ చేసుకుని తెలుసుకోవచ్చు మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఇది కూడా గుర్తులేదు, సేల్స్ ఏరియా మాత్రమే గుర్తుంది, లైక్ సేల్స్ ఆర్గనైజేషన్ సంథింగ్ అలాంటిది. సో అప్పుడు ఏ టేబుల్ యూస్ చేసుకోవాలి, మనకి సేల్కి సంబంధించిన డేటా ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి KNVV టేబుల్కి. సో ఇప్పుడు నేను KNVV టేబుల్కి వస్తున్నాను, ఎంటర్. ఇప్పుడు నాకు ఇక్కడ తెలిసింది ఏంది, సేల్స్ ఆర్గనైజేషన్ తెలుసు, D100, లేదు డిస్ట్రిబ్యూషన్ ఛానల్ తెలుసు, డివిజన్ తెలుసు. జస్ట్ ఎగ్జిక్యూట్, ఎంటర్ చేయండి, ఎగ్జిక్యూట్ చేయండి. చూడండి మళ్ళీ సేమ్ 19 ఎంట్రీస్ వచ్చాయి అలా అన్నట్టు. సో ఇంకొన్నిసార్లు మల్టిపుల్ సేల్స్ ఆర్గనైజేషన్లో నుంచి డేటా తీసుకోవాలి, అప్పుడు ఎలా. సో ఇక్కడ ఆరో మార్క్ ఉంది. సో ఏ ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉందో ఇన్పుట్ పాస్ చేయడానికి ఇన్ఫర్మేషన్కి అగైనెస్ట్ ఇక్కడ ఉంటుంది మనకి. సో క్లిక్ చేసుకొని సో మనకి ఏదైతే మల్టిపుల్ ఉన్నాయో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ దీని నుంచి నెక్స్ట్ ఇంకొంచెం లేదంటే కింద కూడా మెయింటైన్ చేసుకోవచ్చు మనకి అలా. సో ఇక్కడ మెయింటైన్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేయాలి, వచ్చేస్తుంది మనకి ఇన్ఫర్మేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసేస్తున్నాను. సో ఇక్కడ నాకు క్రియేటెడ్ బై కావాలి, లేకపోతే క్రియేటెడ్ ఏ రోజు క్రియేట్ చేస్తుందనే ఇన్ఫర్మేషన్ కావాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నానంటే December 1 నుంచి టిల్ డేట్ ఈ రోజు వరకు నేను క్రియేట్ చేసిన కస్టమర్స్ డేటా మొత్తం కావాలి. ఇలా ఒకటి మనం సెట్ చేసుకోవచ్చు. ఎగ్జిక్యూట్ చేస్తున్నాను, చూడండి టోటల్ 47 ఎంట్రీస్ వచ్చాయి మొత్తం డిఫరెంట్గా. ఇక్కడ చూసుకుంటే సేల్స్ ఆర్గనైజేషన్ డిఫరెంట్గా ఉంది, D100 ఇక్కడ ఉంది, ఇక్కడ Y100 ఉంది అలా. సో నెక్స్ట్ Z100 ఉంది. టోటల్ కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ మొత్తం వచ్చేస్తుంది మనకి డేట్ వైజ్ తీసుకుంటే. సో ఇలా అన్నట్టు మనకి ఏ ఒక్క ఇన్ఫర్మేషన్ తెలిసినా కానీ తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇది ఇంకో టర్మ్స్ డిఫరెంట్గా ఉంది, ఇక్కడ కొన్నిటికి CIF ఉంది, కొన్నిటికి FOB ఉంది, కొన్నిటికి COD ఉంది అలా అన్నట్టు. ఓకేనా. సో టేబుల్స్ వల్ల యూసేజ్ ఏంటంటే మనం డేటా అనేది జనరల్గా టెస్టింగ్ చేసేటప్పుడు చాలా యూజ్ అవుతుంది. సో అందుకే టేబుల్స్ చాలా ఇంపార్టెంట్. టేబుల్స్ తెలియడం వల్ల ఏంటంటే మనకి హాఫ్ ఆఫ్ ద వర్క్ అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అంటే ఏ డేటా ఏ టేబుల్లోకి ఏ డేటా పాస్ చేసి ఏ డేటా తెచ్చుకోవాలి ఫస్ట్ అదే కావాలన్నట్టు. అది తెలిస్తే మిగతాది ఈజీగా అయిపోతుంది. సో టేబుల్స్ వల్ల యూసేజ్ అలా ఉంటుంది. కంపల్సరీగా ఖచ్చితంగా టేబుల్స్ అనేది ఫింగర్ టిప్స్ పైన ఉండాలి, నేర్చుకోవాల్సిందే. సో టేబుల్స్ని ఏ టేబుల్ ఎందుకు వాడతారు, వాటిని ఎలా వాడుకోవాలనేది ఈ విధంగా మనం వాడుకోవచ్చు. టేబుల్స్ వల్ల యూసేజ్ ఇది. ప్రతి డేటా SAPలో ఏ చేసినా కానీ కంపల్సరీగా అది మనకి టేబుల్లో స్టోర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టేబుల్స్ గుర్తులేవు. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, కస్టమర్ ఓపెన్ చేశాను. సో ఇప్పుడు ఈ కస్టమర్లో సిస్టమ్ ఉంది, సిస్టమ్ కాదు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సేల్స్ ఏరియా డేటాకి వచ్చాను. నేను సేల్స్ ఏరియాలో షిప్పింగ్ టైప్కి వచ్చాను. ఇక్కడ ప్లాంట్ ఉంది, ఈ ప్లాంట్ అనేది ఎక్కడ స్టోర్ అవుతుంది, షిప్పింగ్ కండిషన్ ఎక్కడ స్టోర్ అవుతుంది, ఈ ఇన్ఫర్మేషన్ నాకు కావాలి, ఏ టేబుల్లో కావాలి. సో ఇక్కడ ఏం చేయాలంటే ఫస్ట్ ఏ ఫీల్డ్ అయితే మనకి ఏ ఫీల్డ్ ఎక్కడ ఏ టేబుల్లో స్టోర్ అవుతుంది తెలుసుకోవాలనుకుంటే ఆ ఫీల్డ్ దగ్గర మనము క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత మనకి కీబోర్డ్ పైన F1 అనేది క్లిక్ చేసుకోవాలి. F1 దీన్ని ఏమంటారంటే ఫంక్షన్ కీ. సో ఈ F1 అనే ఫంక్షన్ కీని మనం క్లిక్ చేయాలి. కొన్నింట్లో డైరెక్ట్ F1 ఉంటుంది, కొన్నింట్లో F1 ప్లస్ షిఫ్ట్ సంథింగ్ లేదా ఇంకోటి FN అనేది కీ ఉంటుంది అన్నట్టు. సో ఫంక్షన్ కీ అనేది యూజ్ చేయాలి, క్లిక్ చేయాలి. ఇప్పుడు నేను ఇక్కడ F1 అని క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ క్లిక్ చేసుకొని తర్వాత F1 క్లిక్ చేస్తున్నాను. ఓకే. సో ఇక్కడ నాకు ఇంకో వేరే స్క్రీన్ ఓపెన్ అయింది. ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ పర్ఫార్మెన్స్ అసిస్టెన్స్ అని వచ్చింది. సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ టెక్నికల్ ఇన్ఫర్మేషన్ అనేది ఫీల్డ్ ఉంది. సో ఇక్కడ చూసుకుంటే 1 2 3 4th 1 టెక్నికల్ ఇన్ఫర్మేషన్ క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఒకటి ఓపెన్ అయింది స్క్రీన్. ఇక్కడ చూడండి టేబుల్ నేమ్ ఉందా, KNVV. సో ఈ ఇందాక ఫీల్డ్ అనేది ఏ ఫీల్డ్ మనకి షిప్పింగ్ కండిషన్స్ అనే ఫీల్డ్. సో ఈ KNVV అనే టేబుల్లో మనకి స్టోర్ అవుతుంది, అది ఇన్ఫర్మేషన్ ఇది. సో ఈ KNVV అనే టేబుల్కి వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్
సో కేఎన్వివి ఓకేనా వచ్చింది. ఇప్పుడు నేను కంట్రోల్ F కొడుతున్నాను. షిప్పింగ్ కండిషన్స్ ఎంటర్. సో ఇలా రాలేదు. ఇంకేం చేస్తాను, కంట్రోల్ F షిప్పింగ్ అని కొడుతాను. SHIPPING ఎంటర్. సారీ, చూడండి షిప్పింగ్ కండిషన్స్ వచ్చిందా. సో ఇప్పుడు 01 పెడుతున్నాను ఫర్ ఎగ్జాంపుల్. ఇందాక ఇక్కడ పైన ఇచ్చిన ఈ ఇన్ఫర్మేషన్ ఇది తీసేస్తున్నాను. ఎగ్జిక్యూట్. చూడండి షిప్పింగ్ కండిషన్ 01 అనే ఇన్ఫర్మేషన్ తోని 500 ఎంట్రీస్ అనేవి క్రియేట్ అయినాయి. అంటే మోర్ దెన్ 500 ఎంట్రీస్ ఉన్నాయి. మనకి బయట ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఇదే పెట్టుకున్నాము. సో ఇంకొంచెం ఏంటంటే ఇక్కడ ఇప్పుడు నాకు సేల్స్ ఆర్గనైజేషన్ తెలుసు D100. ఈ D100 సేల్స్ ఆర్గనైజేషన్ లో షిప్పింగ్ కండిషన్ 01 ఉన్న కస్టమర్స్ ఎంతమంది కావాలి ఇన్ఫర్మేషన్, అది ఇలా సెట్ చేసుకుంటున్నాను. చూడండి 19 కస్టమర్స్ ఉన్నారు. ఈ 19 కస్టమర్స్ లో ప్రతి కస్టమర్స్ కి షిప్పింగ్ కండిషన్స్ అనేది మనకి 01 ఉంది. ఇక్కడ చూసుకుంటే షిప్పింగ్ కండిషన్స్ ఇలా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు ఇన్కోటమ్స్ అనే ఫీల్డ్ ఉంది. సో ఇన్కోటమ్స్ అనేది ఇక్కడ సేమ్ ఇక్కడే ఉంటుంది, ఈ టేబుల్ ఉన్నాయి. సో ఇన్కోటమ్స్ చూద్దాం ఏ టేబుల్లో స్టోర్ అవుతుంది. సో బిల్లింగ్ డాక్యుమెంట్స్కి వచ్చాము. ఇది ఇన్కోటమ్స్. ఇక్కడ క్లిక్ చేశాను, తర్వాత F1 క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ టెక్నికల్ ఇన్ఫర్మేషన్ చూడండి కేఎన్వివి టేబుల్ నేమ్ ఓకేనా. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే టెక్నికల్ ఫీల్డ్ నేమ్ కూడా ఉంటుంది. ఇంకో 1 అని ఉంది కదా. బ్యాక్ వస్తున్నాను. సో మళ్ళీ SE16కి వచ్చాను. బ్యాక్ కంట్రోల్ F కొట్టి కంట్రోల్ F INCO ఇంకో టర్మ్స్. సో ఇంకో 1 ఉందా, ఇది టెక్నికల్ నేమ్ అంటారు. సో మనము సెర్చ్ చేసుకునేటప్పుడు ఈ నేమ్ సెర్చ్ చేసుకోవచ్చు, లేకపోతే ఏదన్నా సెర్చ్ చేసుకొని మనము డేటా అనేది తీసుకోవడానికి ఉంటుంది అన్నట్టు. సో టేబుల్స్లో జనరల్గా ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది మినిమం. సో ఇనిషియల్గా ఏంటంటే ఏ టేబుల్ డేటా ఎత్తుతాం అనేది ఇక్కడ ఉంటుంది మనకి. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎంట్రీస్ అనేది చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇన్పుట్ ఏం ఇస్తున్నాం అనేది, ఇన్పుట్ అనేది మనకు ఆ ఫీల్డ్ దొరకనప్పుడు ఏం చేయాలి, కంట్రోల్ F కొట్టాలి. సో దానికి సంబంధించి నార్మల్ డిస్క్రిప్షన్ జస్ట్ క్రియేటెడ్ బై, ఇది జనరల్ డిస్క్రిప్షన్, ఇది టెక్నికల్ ఇన్ఫర్మేషన్. సో ఇదని ఇచ్చుకోవచ్చు, ఇదని ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు సేల్స్ ఆర్గనైజేషన్కి VKORG అనే టెక్నికల్ నేమ్. ఇప్పుడు నేను VKORG ఎంటర్ కొడుతున్నాను. సో ఇక్కడ వచ్చేసింది VKORG అనేది ఇక్కడ ఉంటుంది. ఇది మనకి జనరల్ డిస్క్రిప్షన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంకోటి ఏదో కొడుతున్నాను నేను. ఇప్పుడు సేల్స్ డేటా కదా, అకౌంట్ అని కొడుతాను. ఓకే అది రాలేదు, మేబీ ఉండకపోవచ్చు. ఓకే ఓకే కొన్నిసార్లు ఏంటంటే ఇట్లా షార్ట్గా ఉంటుంది. సో దీనివల్ల కూడా రాదు అన్నట్టు మనకి. యాక్చువల్లీ నేను ఈ ఫీల్డ్ గురించి చూసుకుందాం అనుకున్నాను. సో కంట్రోల్ F ACC అలా కొట్టాను. ఇప్పుడు చూడండి వచ్చేసింది. సో ఇలా మనకు తెలుసు. ఇలా రానప్పుడు ఏం చేయాలంటే టెక్నికల్ ఫీల్డ్ నేమ్ తెలిసింది అనుకోండి, ఈజీగా అంటే ఈ వాల్యూ అనేది మనం ఎక్కడ మెయింటైన్ చేస్తున్నాం అక్కడికి వెళ్ళేసి ఆ టెక్నికల్ ఫీల్డ్ తెలుసుకొని ఆ టేబుల్లోకి వచ్చేసి ఇక్కడ ఇట్లా కంట్రోల్ F కొట్టినా కానీ మనకి ఈజీగా వచ్చేస్తుంది. సో ఈ విధంగా టేబుల్స్ అనేది అసలు ఏంటి, ఎలా వాడుకోవాలనేది. సో కస్టమర్ మాస్టర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది.